యాక్సెంచర్ గైడెన్స్ ఎఫెక్ట్ తో ప్రస్తుతం మన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీ టెక్నాలజీ షేర్లను నష్టాలను లీడ్ చేస్తున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6% పైగా కరెక్షన్ కు గురైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 750, నిఫ్టీ 210 పాయింట్ల పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ ఇవాళ ఏకంగా 8% పైగా నష్టపోయింది. మిగిలిన ఐటీ షేర్లలో టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 5.5% పైగా నష్టపోగా విప్రో 3.5% కరెక్షన్ కు గురైంది. నిఫ్టీ ప్రధాన షేర్లలో అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా ట్రెండ్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. అలాగే క్రూడ్ ఆయిల్లో కరెక్షన్ ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది. మార్చి 4 కనిష్ట స్థాయికి క్రూడ్ ఆయిల్ పతనమైంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79గా ఉంది. హార్మోజ్ జలసంధి గుండా నౌకాయానం పునరుద్ధరణతో క్రూడ్ ఆయిల్ ధర దిగొస్తుంది. ప్రపంచ చమురు డిమాండ్ త్వరలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అన్న అంచనాలను ఒపెక్ తిరస్కరించింది. దీనికి తోడు త్వరలో చమురు ఉత్పత్తి పెంపునకు ఒపెక్ ప్లస్ దేశాలు సిద్ధమవుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ సెంటిమెంట్ బలహీనపడింది. మరోవైపు రూపాయి మారకం విలువ మరింత బలపడింది. ఇవాళ 19 పైసలు బలపడి డాలర్తో పోలిస్తే 94.26 స్థాయికి చేరింది. ఇక ఇవాళ మధ్యాహ్నం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం జరగబోతుంది. ఈ ఏజీఎంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోబోయే నిర్ణయాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.